ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. శనివారం నాటికి వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాత సోమవారం నాటికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని అంచనా వేసింది. ఇది తుఫానుగా మారితే మోంతాగా వాతావరణ శాఖ నామకరణం చేయనుంది. ఈ పేరును థాయిలాండ్ సూచించింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది. శనివారం బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, ఆదివారం నాడు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఇక సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, కృష్ణా జిల్లా, అనకాపల్లి జిల్లా, గుంటూరు తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లా పాకాలలో 152.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈసారి తుఫానుకు పేరును సూచించే వంతు థాయిలాండ్కు వచ్చింది. అందుకే దీనికి మోంతా అని థాయిలాండ్ నామకరణం చేసింది. మోంతా అంటే థాయ్ భాషలో సువాసన లేదా అందమైన పువ్వు అని అర్థం. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమెన్ వంటి 13 సభ్య దేశాలతో కూడిన ప్యానల్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ద్వారా ఈ పేర్లను సూచిస్తారు. ఈసారి ఆ టర్మ్ థాయిలాండ్కి వచ్చింది. తుఫాన్లకు ఇలా పేరు పెట్టడం వల్ల వాటి ట్రాకింగ్ సులభంగా ఉంటుంది. అయితే చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తమిళనాడులోని పుదుచ్చేరి, కైరాకల్లి ప్రాంతాలకు వర్ష సూచనలు జారీ చేసింది. ఈ నెల 26న తమిళనాడు, పుదుచ్చేరి, కైరాకల్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, తిరువళ్లూరు, చెన్నై, చెంగల్పట్నం, కాంచీపురం, రాణిపేట, విల్లుపురం జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.